ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి. ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్వశక్తితో ఎదిగిన శ్రమను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్న ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా కన్నుల పండుగ గోల్డెన్ యూత్ వజ్రాల గణపయ్య నిమజ్జన శోభాయాత్ర. విశేష పూజలందుకున్న గణేష్ ప్రజల సమక్షంలో లక్కీ డ్రా తీసిన కన్వీనర్ పొట్టి వెంకట శివరత్నబాబు. ప్రతిపాడులో కోలాహలంగా ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు పుల్లారావు. చిలకలూరిపేట కోర్టులో ఎమ్మెల్యేకు భారీ ఊరట. తనపై నమోదైన 2 కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తి. ఘనంగా ముగిసిన పద్మశాలిపేట 22వ వార్షికోత్సవ వేడుకలు. నిమజ్జనానికి తరలి వెళ్లిన బొజ్జ గణపయ్య. అసిస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యమన్న డైరెక్టర్ విష్ణుప్రియ. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమ్మిన అభిమానులకు ఆదరించిన ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప ఆలోచనతో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారు. అది మొదలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు అవాంతరాలను అధిగమించి స్వశక్తి సంకల్పంతో ఎదిగారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయనపై చేసిన దుష్ప్రచారం, వ్యక్తిగత హననాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా అవమానించినా ఓర్పు సంయమనంతో తనను తాను కొత్తగా మలుచుకున్న పవన్ వ్యక్తిత్వం, కార్యాచరణ నేటి యువతకు నిజంగా ఆదర్శనీయం. ప్రజాక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీతో కలిసి పనిచేయాలి. చంద్రబాబు నాయకత్వంలో కొనసాగాలని ఆయన నిస్వార్థపూరిత నిజంగా గొప్పదని చెప్పాలి. నాటి పవనచంద్రులు కలయికతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ కలయిక చిరకాలం కొనసాగాలని, రాష్ట్ర ప్రగతిలో పవన్ భాగస్వామ్యం కీలకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను అని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని 7వ సచివాలయ పరిధిలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు బెజ్జం రవి, అబ్దుల్ మజీద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ కావాలని వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డైనమిక్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నంత వరకు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ గవర్నమెంటు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేనిపోని కళ్ళుబొల్లు మాటలు చెప్పి మీ పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పి గోల చేయటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు చిలకలూరిపేటలో 11,003 పెన్షన్లు, అంటే దాదాపుగా 10 మందిలో ఒకళ్ళకి ఆ విధంగా పెన్షన్లు 4,80,00,000 రూపాయలు. ఒక చిలకలూరిపేటకి 5 కోట్లు అంటే మున్సిపాలిటీకే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని డబ్బులు పంచుతారో చూడండి. డబ్బులు పంచడమే కాకుండా ఈ రాష్ట్రానికి అభివృద్ధి అంటే అమరావతిని అభివృద్ధి చేసి మనం ముందు భావితరాల కోసము పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అలాగే చిలకలూరిపేటలో 4,200 కోట్లు అంటే ఎంత, ఏ బజార్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి శిలాఫలకాలు కనిపిస్తాయి. అతను చేసిన అభివృద్ధి కనిపించింది. అలా కాకుండా ఏదో వచ్చాము వెళ్ళామనే విధంగా అంతకుముందు గత ప్రభుత్వం చేసింది. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలు కానీ, చిలకలూరిపేట ప్రజలు కానీ. అలా చెప్పినందుకు మనం కూడా ముందు ఆలోచన చేసి, ఎందుకంటే ఒక హైదరాబాద్ చూడండి, హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే డెవలప్ చేశారు, అక్కడ కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఆ విధంగా అమరావతి కూడా ఈ యొక్క భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదే విధంగా ఇప్పుడు కాకుండా ఇంకా 2-3 సార్లకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని, అలాగే చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు జిడ్డు కాలనీ నందు
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు డ్రైన్ కల్వర్ట్ నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, వార్డు ఇన్ఛార్జ్ జంగా వినాయకరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు, డిఈ రహీం, మున్సిపల్ ఏఈ మరియు వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయంలో భాగమైన పశు పోషణ, మరి ముఖ్యంగా పంతపు ఎడ్ల పోషణ అనేది రైతులకు భారంగా మారిందని ప్రభుత్వాలు పశు పోషకుల కష్టాన్ని, వారి సేవలను గుర్తించి చేయూత అందించాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ప్రత్తిపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన బండ్ల లాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు. నందమూరి తారక రామారావు మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన అనంతరం రైతులు, ఎడ్ల యజమానులు, పోటీలకు తరలివచ్చిన ఎడ్ల అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ప్రత్తిపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. పంటల సాగుతో పాటు పశు పోషణ అనేది రైతులకు సంతోషాన్నిచ్చే ఇష్టమైన పని అని, దానివల్ల వారు ఆర్థికంగా బాగున్నంత కాలం పందెపు ఎడ్లతో పాటు ఆవులు, గేదెల్ని పెంచి పోషించారని, కానీ కాలక్రమేణా మారిన పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రక్రియ అన్నదాతలకు భారంగా మారిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పుల్లారావు గారికి స్వాగతం, సుస్వాగతం. తిరుపతిరావు గారు బీజేపీ జిల్లా అధ్యక్షుల వారికి స్వాగతం, సుస్వాగతం. గాదే వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ జిల్లా స్వాగతం. చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా సహకరించి దూరంగా వెళ్ళాలి. రాధాకృష్ణ ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మీ ఆశీస్సులు తారక రామారావు మెమోరియల్ ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ నేను అభినందిస్తూ, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నేను కోరేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇటువంటి ప్రదర్శనలు రాష్ట్రం మొత్తం మీద ఒక 50 నియోజకవర్గాల కన్నా ఎక్కువ జరగవు. ఇటువంటి ప్రదర్శనలకి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం ఉంటే ఒక్కొక్క ప్రదర్శన 7 రోజులు, 6 రోజులు, 5 రోజులు జరుగుతుంది. ఇటువంటి ప్రదర్శనలు ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ కేటాయించి దీన్ని ఒంగోలు జాతిని, మనుగడని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఎడ్లు పెంచి పోషించడం అంటే భారం అయిపోతాం. పనిచేసేటువంటి మనుషులు దొరకపోవటం వల్ల కానీ, అది ఎక్కువ నిర్వహణ ఖర్చు ఎక్కువ అవటం వల్ల కానీ ఈ యొక్క ఎడ్లు పెంచి పోషించేటువంటి ఆలోచన విధానం తగ్గిపోతాం రైతాంగం. నేను ఒకప్పుడు ఎడ్ల వ్యవసాయం చేసి వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి, వ్యవసాయం చేసిన అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి, దీని మీద ఆసక్తి పెంచాలంటే ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఇటువంటి ప్రదర్శనలను ప్రోత్సహించినా కూడా రైతుల్లో కూడా ఇటువంటి ఎడ్లు చూసిన తర్వాత నేను కూడా ఒక జత ఎడ్లు పోషించాలి, పెంచాలి, ప్రజల్లో, రైతుల్లో మంచి పేరు రావాలనేటువంటి ఆలోచన రేకెత్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహా జరిగితే 50 నియోజకవర్గాల్లో జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి ఒక అమౌంట్ 5 నుంచి 10 లక్షల మధ్య కనుక ఇటువంటి ప్రదర్శనలకు కనుక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆగిపోయిన ప్రదర్శనల్ని తిరిగి ఈరోజు కొనసాగిస్తున్నామంటే దానికి చంద్రబాబు గారే కారణం. రైతు పక్షపాతిగా రైతులను ప్రోత్సహించేటువంటి దానికి, ఒంగోలు జాతిని, మనుగడని కొనసాగించేటువంటి దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే తిరిగి మళ్ళా వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రదర్శనల్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. కాబట్టి రైతులకి ఏంటంటే ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే పిలవకుండా వచ్చేటువంటి ప్రోగ్రాం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన. ఇటువంటి ప్రదర్శనను మనం ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక పథకాలకు అనేక రకాలుగా మనం రాయితీలు ఇస్తున్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఖర్చు అయ్యేటువంటిది కూడా కాదు. దీనికి కూడా కొంత ప్రభుత్వ సహకారం ఇవ్వాలనేటువంటిది నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. రైతులకి అత్యంత కన్నుల పండుగగా ఉండేటువంటి ప్రదర్శన పట్ల ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్తులో ఇంకా అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి పద ప్రదర్శనలు కనుక పందాలు నిర్వహించినట్లయితే రైతుల్లో కూడా ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమ్రోగింది. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాల గణపతి నిమజ్జన శోభయాత్ర ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. 5 రోజుల పాటు గణపతి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు, కమిటీ సభ్యులు కన్వీనర్ పొట్టి వెంకట శివరత్న బాబు నేతృత్వంలో నిమజ్జన శోభయాత్రను సంబరాన్ని అంబరాన్నంటేలా ఆద్యంతం కమనీయంగా రమణీయంగా కొనసాగే విధంగా నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలోని నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో శోభయాత్రకు తరలివచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా జరగని విధంగా గణేష్ శోభయాత్ర కన్నుల పండుగగా ఉత్సాహంగా ఉల్లాసంగా పురవీధుల్లో నగరోత్సవం కొనసాగింది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా కారు, రెండో బహుమతిగా ఎలక్ట్రానిక్ బైక్, మూడో బహుమతిగా ఫ్రిడ్జ్ ను పొందిన విజేతలను పొట్టి వెంకట శివరత్న బాబు ప్రకటించారు. ముఖ్య అతిథిగా విజయవాడ విజయలక్ష్మి డైమండ్ అధినేత మట్టా స్వామి సుహాస్, పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की। విజయలక్ష్మి డైమండ్స్ అధినేత చిలకలూరిపేటలో పుట్టి పెరిగి అసలు అహంభావం కానీ అహంకారం కానీ ఏమి లేకుండా చాలా చిన్నతనంలోనే మా తమ్ముడు మమ్మల్ని అందరినీ దాటి వెళ్ళిపోయాడు, ఎదుగుతున్నాడు. వీరికి భగవంతుడు ఇంకా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆయుధారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడికి ఇంకా మంచి కార్యక్రమంలో జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. సార్ साउंड लगिछो टोकन नंबर 3251 एसके महिरा एसके महिरा 3251 फोन नंबर 8185 ఒక హిందువుల దేవుళ్ళ గుడిలో ఒక ముస్లింస్ అంటే కుల మతాలకు అతీతంగా మరి జరుగుతున్న ఈ కార్యక్రమం వారు వచ్చారండి. ఓ మహమ్మదీయ మహిళకి వచ్చింది. ప్రైజ్ విన్నర్ ఎవరైనా ఇక్కడ ఉంటే రండి. ఉన్నారు ఒకరు ఎస్కే మహిళ గారు రెండో ప్రైజ్ తీస్తున్నారండి సారు. 3520 గురు 3520 గురు బోలో గణేష్ మహారాజ్ కి. మూడో వాళ్ళకి డిప్ కూడా 2 నిమిషాల్లో తీస్తారండి. 1476 25వ తారీఖు రాశారు ఈ ప్రైజు. టికెట్ 1476. మూడవ ప్రైజు ముచ్చటగా శాంసంగ్ 2225 లీటర్ల ఫ్రిడ్జ్ అండి. పేరు బి మల్లికార్జునరావు. వీళ్ళ ఫోన్ నెంబరు 630-565-7017. 8 నెలల పాపంట. తమ్ముడు అమ్మాయి పేరుతో రాశారు. తమ్ముడు జియోలో వర్క్ చేస్తారంట. మీరు ఎక్కడ ఉంటారు? సుభారి నగర్ చిలకలూరుపేట. మీ పేరండి చెప్తున్నారు. లక్ష్మీపార్తి గారు రాశారని. వచ్చే సంవత్సరం 5000 టికెట్లు అమ్ముతామా? చాలా 100 కొనుక్కోండమ్మా. తమ్ముడు నీ పేరమ్మా? ఖాదర్. ఎస్కే ఖాదర్కి ప్రైజ్ వచ్చింది. వారికి భగవంతుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి.
హరిగారు డాక్టర్ పక్కనే ఉండాలి, స్వామివారి పక్కనే ఉండాలి. జరగాలి జరగాలి. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురం తెలుగు యువత సుబ్బయ్య తోట బ్యాడ్ బాయ్స్ వార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వాసవి నగర్ లోని నిఖిలా స్కూల్ వద్ద వార్డు యువత వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ స్వామివారిని ఊరేగింపు సమయంలో నిమజ్జనం చేసేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భక్తులను ఆకట్టుకునే విధంగా మండపాలను వినూత్నంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, షేక్ రఫానీ, పఠాన్ సమద్, జవ్వాజీ మదన్, కందుల రమణ, గట్టినేని రమేష్, గంగా శ్రీనివాసరావు, మద్దుమాల రవి, పిల్లి కోటేశ్వరరావు, తుబాటి శ్రీహరి, మోహన్ రావు, మురకొండ మల్లిబాబు, గట్టినేని సాయి, గారా కళ్యాణ్, గాజుల అనిల్, కంచల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలిపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, గంజి పోలయ్య దంపతులు పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 రోజుల పాటు గణపయ్య స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో కోలాహలంగా ఈ నిమజ్జన వేడుక కొనసాగింది. పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో స్వామివారి నగరోత్సవం కొనసాగింది. గంజి మోహన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. అసిస్ట్ మరియు స్కిల్స్ సోనిక్స్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా చిలకలూరిపేటలోని అసిస్ట్ సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నవత ట్రాన్స్పోర్ట్, ముత్తూట్ ఫైనాన్స్,
స్కిల్స్, ఓనిక్స్, హెటిరో డ్రగ్స్ తదితర కంపెనీల వాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ ఎం విష్ణుప్రియ పాల్గొని జాబ్ మేళా యొక్క ఆవశ్యకత, ప్రస్తుతం సమాజంలోని పరిస్థితి, అసిస్ట్ సంస్థ చేస్తున్న కృషిని గురించి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 150 మంది ఆసక్తి ఉన్న యువతీ యువకులు పాల్గొన్నారు. అందులో నుండి కంపెనీల వారు 73 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. I think you have got a great opportunity to attend the job mela. It's going to conduct by 2 or 3 different companies. So మీరందరూ రూరల్ ఏరియా నుంచి వచ్చి ఉంటారు మ్యాక్సిమం. సో ఒక జాబ్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మన పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అండ్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వీ నీడ్ టు బి అవర్ ఓన్ ఇండిపెండెంట్. And we need to get our self-confidence, and especially our female candidates, we are financially independent in the future, and we don't need to depend on any male or family, etc. We need to have our own physical and financial independence. So keep into that mind, and you need to achieve your goals. And coming to the male, as you know, you're the breadwinner of your family. So me jobs అనేవి మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో ఇట్ డిపెండ్స్ నాట్ ఆన్ యువర్ పే స్కేల్. జీతాల మీద ఆధారపడి ఉండదు. మనం జాబ్లో ఉన్నామా లేదా అని చూస్తారు, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో లైఫ్లో ఒక జాబ్ అంటే మనకు ఒక రెస్పెక్ట్, సొసైటీలో ఉన్న అది మన ఒక రెస్పెక్ట్ని పెంచడం జరుగుతుంది. అండ్ ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సో అది ఎంత చిన్నదైనది పెద్దదైనది చూసుకోరు. ఫస్ట్ వీఆర్ ఎర్నింగ్ బై ఆర్ సెల్స్ ఇస్తారు. సో ఇక్కడ ఎంత ఆఫర్ వచ్చినది కాదు. ఇట్ మే బి 15 or 10,000, ఇట్ మే బి 12,000, 20,000. ఫస్ట్ యూ నీడ్ టు గెట్ యువర్ ఓన్ జాబ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో ఎంతదైనా స్టార్టింగ్లో ఎవరికైనా తక్కువ స్కేల్ ఉంటుంది, పే స్కేల్. సో తక్కువ వచ్చింది, అంత దూరం వెళ్ళాలి, ఇంత దూరం వెళ్ళాలి అని కాదు. మీరు ఎక్కడొచ్చినా మీ జాబ్ లొకేషన్ అనేది తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే అన్నీ మన చేతి దగ్గరికి రావు. ఎక్కడుంటే అక్కడ మనం ఆపర్చునిటీస్ వెతుక్కొని వెళ్ళాలి. సో అందరూ తప్పక వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇట్లా చాలా జాబ్ మేళాస్ మేము ఆర్గనైజ్ చేశాము. సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 or 2 months వెళ్తారు ట్రైనింగ్కి. నెక్స్ట్ డే లెఫ్ట్ అవుట్. ఎందుకంటే అక్కడ మేము చేయలేకపోతున్నాం, శాలరీ తక్కువ ఉంది అనుకుంటున్నారు. మీరు చూస్తున్నారు ఏఐ అనేది కొత్తగా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఇందులో ఎంత డీప్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలమో. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట గ్రామంలో కోతముక్క ఆట నిర్వహిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ టి శివరామకృష్ణ ఆధ్వర్యంలో కోటముక్కల ఆట స్థలంపై దాడి నిర్వహించడమైంది. ఈ దాడిలో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 650 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని, ప్రజలు ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా ఇలాంటి అక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన అనుచరులపైన వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు అక్రమంగా పెట్టిన 2 కేసులను చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ అనంతరం సోమవారం జడ్జి కె నరేంద్ర రెడ్డి కొట్టివేశారు. కోటప్పకొండ తిరణాల్లో ఏదో జరిగిందంటూ మా పార్టీ నాయకులు అక్రమంగా అరెస్టు చేశారని అడిగినందుకు పోలీస్ స్టేషన్ ముట్టడి అంటూ అప్పుడు పాలకులు పెట్టించిన అక్రమ కేసు మరలా 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో ప్రత్తిపాటి పిలుపు మేరకు జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద ధర్నా చేశారని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రత్తిపాటితో పాటు ఎడ్లపాడు మండలానికి చెందిన మరో 20 మంది సీనియర్ టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. కాగా 2024లో చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన మరొక కేసుకు సంబంధించి కూడా ప్రత్తిపాటితో పాటు మరో 29 మందిపై కోర్టులో విచారణ జరిగింది. అప్పటి మంత్రి విడుదల రజనీ, మర్ది విడుదల గోపి, అతని అనుచరులు, పలువురు వైసీపీ నేతలు కోటప్పకొండ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఘర్షణకు పాల్పడిన అనంతరం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రత్తిపాటిపై కూడా కేసు నమోదైంది. ఈ 2 కేసులకు సంబంధించి మొత్తం 51 మందికి విముక్తి లభించింది. ప్రాసిక్యూషన్ తరపున పిపి మహేంద్ర
నిందితుల తరపున న్యాయవాదుల ఈపూరు బ్రహ్మానందం, తుబాటి పూర్ణచంద్రరావు, జీవీహెచ్ ప్రసాద్, టీడీపీ లీగల్ టీం విచారణలో పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.